ప్రజలందరూ రోజుకు 150 రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తున్నారు. వారిలో సగం మంది మహిళలే. అయినా కూడా కాబూల్ వీధుల్లో మాత్రం వారు కంటికి కనిపించరు. తాలిబాన్ ప్రభుత్వ పాలనలో ప్రజా జీవితం నుంచి మహిళలు దాదాపు పూర్తిగానే కనుమరుగైపోయారు. గతంలో ఎక్కువగా సహాయ సంస్థలపై ఆధారపడి పనిచేసే మహిళలను ఇప్పుడు పనుల్లోకి వెళ్లకుండా నిషేధించారు. దాంతో సహాయం అందక దుర్భర స్థితిలో బతుకులీడుస్తున్నారు. అత్యంత నిరుపేద సముదాయాలు నివసించే ఓ పర్వత ప్రాంతంలోకి మేం వెళ్ళాం. ఎటు చూసినా మట్టి ఇళ్లే. ఇరుకుదారుల మధ్యలోంచి మురుగు కాలువలు పారుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు వశపర్చుకుంటున్న సమయంలో జరిగిన సంఘర్షణలో సోహైలా నియాజీ భర్త చనిపోయారు. బాసిద్ హుస్నాలతో కలిపి ఆమెకు 6 పిల్లలు. ఈ ఏడాది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం నుంచి ఆహార సహాయం ఆగిపోవడంతో తిండికి ఇబ్బంది పడుతున్న 1 కోటి మంది ఆఫ్ఘన్లలో ఈమె కూడా ఒకరు. పాప పాలు తాగి 2 నెలలైంది. పాల డబ్బాలో గ్రీన్ టీ పోసిస్తున్నాను. తను నిద్రలేస్తే ఆకలేస్తుందని అడుగుతుంది. తనకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఏం చేయాలో తెలియక మందులు వేసి నిద్రపుచ్చుతున్నాను అని సోహైలా అన్నారు. పాపను నిద్రపుచ్చడానికి యాంటీ అలర్జీ మందులు వాడుతున్నారు సోహైలా. ఇప్పుడు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చే కొద్దిపాటి ఆహారమే ఆమెకు ఆధారం. ఇప్పటి వరకు బయట నుంచి అందిన సాయం వల్ల వైద్య వ్యవస్థ కుప్పకూలిపోకుండా నిలబడింది. కానీ సాయం నిలిచిపోవడంతో ఆఫ్ఘాన్లో ఉన్న ఒకే ఒక్క పిల్లల ఆసుపత్రి కునారిల్లే స్థితిలో ఉంది. తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న తన పాప హబీసాను ఇక్కడకు తీసుకొచ్చారు తల్లి జుబైదా. ఈ చిన్నారి పేరు సుమయ్య. 14 నెలల వయసున్న సుమయ్య ఇప్పుడే పుట్టిన పసికందంత బరువే ఉంది. ఆఫ్ఘాన్లో 30 లక్షల మందికి పైగా పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఆఫ్ఘాన్ చిన్నారుల జీవితాల్లో ఇదొక భయానక సమయం. మొహమ్మద్ షఫీ అమ్మా నాన్నలిద్దరూ చనిపోయారు. 18 నెలల ఈ చిన్నారి బరువు ఉండాల్సిన దానిలో సగం కన్నా తక్కువుంది. బాబుని ఈ ఆసుపత్రికి తీసుకురావడానికి తాలిబాన్లు సాయం చేశారని, కానీ ఇప్పుడు తనని బతికించుకునేదెలాగో అర్థం కావటం లేదంటున్నారు షఫీ నానమ్మ హయత్ బీబీ. భారాన్నంతా దేవుడిపైనే వేశాను. నేను సర్వం కోల్పోయాను. ఇప్పుడు ఎటు వెళ్లాలో కూడా నాకు తెలియడం లేదు అంటున్నారు హయత్ బీబీ. ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, నర్సుల జీతాలను ఇప్పటికే సగం వరకు తగ్గించారు. గత 2 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా దిగజారుతూ వచ్చాయో మేం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రజలు ఆకలితో చనిపోకుండా చూసేందుకు, వారికి మానవీయ సాయం అందిస్తూ ఆసుపత్రుల్లో వైద్య సాయం అందించేందుకు సహాయ సంస్థలు ఎలా పనిచేశాయో కూడా చూశాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి సాయం ఆగిపోవడంతో సహాయ సంస్థలు తీవ్రమైన కోతలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఇతర అనేక అంశాలతో దేశాలన్నీ సతమతమవుతున్నాయి. అలాగే మహిళల హక్కులను హరిస్తున్న కారణంగా కూడా అవి తాలిబాన్ ప్రభుత్వానికి నిధులు అందించేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం కాందహార్లో ఉన్న తాలిబాన్ అధికార ప్రతినిధి జుబియుల్లా ముజాహిద్తో నేను ఇదే విషయంపై మాట్లాడాను. ప్రపంచ దేశాలు మీకు సాయం నిలిపివేయడానికి మీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా మీరు మీ దేశ మహిళలపై విధించిన ఆంక్షలు కూడా ఓ కారణమే అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి? మాపై ఒత్తిడి తేవడానికి సాయాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలనుకుంటే మా ఇస్లామిక్ ఎమిరేట్కు తనకంటూ కొన్ని విలువలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా వాటిని మేం కాపాడుకుంటాం. మా విలువలను కాపాడుకోవడానికి ఆఫ్ఘాన్లు ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేశారు. నిధుల సాయంలో విధిస్తున్న కూతను కూడా మేము అధిగమిస్తాం. కానీ ఈయన మాటలు ఈ తల్లికి మాత్రం ఎలాంటి ఊరట ఇవ్వలేదు. తన భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ బాధ్యత ఈమె మీదే ఉంది. వీధుల్లో పండ్లు అమ్ముతుంటే తాలిబాన్లు చాలాసార్లు తనను అడ్డుకున్నారని, ఓసారి నిర్బంధంలోకి కూడా తీసుకున్నారని ఈమె మాతో చెప్పారు. బీబీసీతో కెమెరా ముందు మాట్లాడటానికి అంగీకరించినప్పటికీ తన పేరు వెల్లడించడానికి మాత్రం ఈమె సిద్ధపడలేదు. నేను జీవితంలో చాలా అలసిపోయాను. గౌరవంగా బతికేందుకు కనీసం మమ్మల్ని బయటకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతించాలి. మేం చెడ్డ పనులు చేయడానికైతే బయటకు వెళ్లడం లేదు కదా. నాకు పని లేకపోతే నా 4 పిల్లలు ఏం తిని బతుకుతారు అని ఈమె అడుగుతున్నారు.
ఇప్పుడు ఈ కుటుంబం గడవాలంటే ఈమె 12 ఏళ్ల కొడుకు మాత్రమే పని కోసం బయటకు వెళ్లగలడు. రాత్రిపూట కేవలం ఓ రొట్టె, కాసిన్ని నీళ్లతో కడుపు నింపుకుంటున్న లక్షలాది కుటుంబాల్లో ఈమెది కూడా